ఆంధ్ర స్టైల్ గుమగుమలాడే ఫిష్ పులుసు చేసుకుందామా? అయితే వచ్చేయండి. ఇలా మంచిగా ఫిష్‌ని పసుపు, ఉప్పు పట్టించి కడిగేసుకొని నీట్‌గా పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టేసుకున్నాక కర్రీకి కావాల్సినవన్నీ తీసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కోసం జింజర్ అండ్ గార్లిక్, ఇంకా హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కొత్తిమీర, 1 టమాటో, చిన్న నిమ్మకాయ అంతా చింతపండు కూడా తీసుకోవాలి. ఒక 5 ఆనియన్స్ పీల్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఒక 2 ఆనియన్స్ ఏమో పేస్ట్ చేసుకోవాలి. 3 ఆనియన్స్ ఏమో ఫైన్ చాప్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకుని, కడాయి హీట్ అయ్యాక దాంట్లో ఒక 5 లవంగ మొగ్గలు వేసుకుని, ఆ లవంగ మొగ్గలు ఫ్రై అయినాక మంచిగా హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కరివేపాకు, ఇంకా చిల్లీస్ కూడా వేసుకోవాలి. ఇవి 2 ఫ్రై అయిపోవాలండి మంచిగా. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అనేది ఆయిల్లోకి బాగా ఇన్ఫ్యూజ్ అవుతాయి. ఇలా ఫ్రై అయిన దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఆనియన్ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్, ఆనియన్స్ ఇవన్నీ బాగా రోస్ట్ అవ్వాలండి. బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే ఇలా దగ్గరగా వస్తుంది. అప్పుడు బాగుంటుంది. దీంట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని మంచిగా పేస్ట్ చేసుకొని, ఫ్రెష్గా దంచుకొని వేసుకొని, ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని, కొంచెం కడాయికి అంటుకుంటుందండి. నేను కొంచెం తక్కువ ఆయిల్ వేసాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. అలా ఫ్రై అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇలా టొమాటో చిన్న చిన్నగా కోసుకుని మంచిగా మగ్గించుకోవాలండి. టమాటో మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేస్తే అది కూడా మగ్గిపోతుంది. అది మగ్గడానికని నేను మూత పెట్టేసుకున్నాను. ఈ లోపల మనం చింతపండు గుజ్జు తీసేసుకుందామండి. గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకుందాము టమాటో మగ్గేలోపు. టమాటో మగ్గాక ఉప్పు, ఇంగువ వేసుకోవాలి. ఆ తర్వాత కారం కూడా వేసుకుని, దాంతోపాటు గరం మసాలా పౌడర్ అండి. నేను ఇంట్లో చేసిందే. చిల్లీ పౌడర్ కూడా మా మదర్ ఇచ్చారు. ఈ గరం మసాలా పౌడర్ కూడా మనం ఇంట్లో చేసుకున్నదే. మీ ఎవరికైనా రెసిపీ కావాలంటే నన్ను అడగండి కామెంట్లో, నేను చెప్తాను. అవి అన్నీ ఫ్రై అయ్యాక కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలండి, పసుపు. అది కూడా వేసుకుని బాగా ఫ్రై అయిపోవాలండి. బాగా దగ్గరికి వచ్చేయాలి. నేనేంటంటే కలర్ కోసం కొంచెం ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి కొంచెం నానబెట్టేసి పేస్ట్ కూడా వేస్తాను. కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ. కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, భలే రెడ్ కలర్లో, అది వేయడం వల్ల కర్రీకి ఇంకొంత కలర్ వస్తుంది అనమాట. బాగుంటుంది పులుసు చూడడానికి. చూసారా ఎంత రెడ్ కలర్లో ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు అదంతా ఫ్రై అయ్యాక మనం తీసుకున్న చింతపండు గుజ్జు, ఇంకా పులుసుకి తగినన్ని వాటర్ వేసుకుని పులుసు బాగా కొత్త మరిగేదాకా ఉంచుకోవాలండి. ఏంటి కుక్కర్లో వండుతున్నానని అనుకుంటున్నారా? దానికి ఒక రీజన్ ఉన్నదండి. కుక్కర్లో ఎందుకు వండుతున్నానంటే, అలా బాయిల్ అయిపోయిన పులుసులో మంచిగా ఫిష్ ముక్కలు వేసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ఫిష్ పులుసులో ముక్కలు వేసేసుకోండి. ఇది ఏం ఫిష్ అనుకుంటున్నారు? మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. కరెక్టో కాదో నేను చెప్తాను ఇది ఏం ఫిషో. ఆల్రెడీ చాలామంది గెస్ చేసే ఉండుంటారు ఈ పాటికి అది ఏం ఫిష్ అన్నది.
టేస్ట్ అయితే చాలా బాగున్నదండి. నేను ఎందుకు ఇలా కుక్కర్‌లో వండుతున్నానంటే, ముక్కలు వేసాక గరిటె పడడానికి కుదరదు కదా! కుక్కర్ అయితే ఈజీగా పట్టుకొని తిప్పడానికి ఉంటుందండి హ్యాండిల్. నేను ఇలా కుక్కర్ యూజ్ చేస్తానన్నమాట. మీకు టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. మంచిగా పులుసు మరిగాక ఒకసారి కొరియాండర్ వేసేసుకోండి, కొత్తిమీర హ్యాండ్‌ఫుల్. పులుసు భలే కుతకుతా మరుగుతుంది కదా! చూడండి భలే మరిగిపోయింది. లాస్ట్‌లో మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకున్నానండి. చాలా బాగుంటుంది అలాగా 2 టైమ్స్ వేసుకుంటే. ముక్క చూడండి భలే స్మూత్‌గా ఉడికిపోయింది. బ్రేక్ కూడా అయిపోతున్నాయి, అంత సాఫ్ట్‌గా అయిపోయింది. మీ అందరికీ కర్రీ నచ్చిందనే అనుకుంటున్నానండి. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ముక్క ఎంత బాగున్నదో? కర్రీ మంచి కలర్ఫుల్గా వచ్చింది కదండి. టేస్ట్ కూడా చాలా బాగున్నదండి. ఓకే, బాయ్ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.